అనటమీ అండ్ ఫిజియాలజీ. అనటమీ అంటే మన లాటిన్ వర్డ్లో అనా అంటే మెనీ, టామీ అంటే కటింగ్, అంటే బాడీ స్ట్రక్చరల్ యూనిట్ని సో మెనీ పార్ట్స్ కట్ చేసి పరిశీలించారు. సో ఫిజియాలజీ అంటే ఈ బాడీ పార్ట్స్, ఈ ఆర్గాన్స్, అవయవాలు ఇవన్నీ ఒకదానికొకటి ఎలా కోఆర్డినేట్ చేసుకుంటాయి అండ్ ఏ విధంగానైతే ఇవి ద ఫంక్షన్ని అవి చేస్తాయి అనేది మనకు చూపిస్తాం. సో ముఖ్యంగా మీరు చూస్తే అనాటమీలో ఏం డిస్కస్ చేస్తాము అంటే స్ట్రక్చర్స్, పార్ట్స్ అండ్ షేప్స్ డిస్కస్ చేస్తాం. ఫిజియాలజీలో ఇవన్నీ ఎలా ఫంక్షన్ చేస్తాయి అనేది చూస్తాం. సో ఈ అనాటమీ అండ్ ఫిజియాలజీ డెఫినేషన్ చూసుకున్నట్లయితే అనాటమీ స్టడీ ఆఫ్ స్ట్రక్చర్, బాడీలో ఉన్న స్ట్రక్చర్స్ని మాత్రమే ఇది స్టడీ చేస్తుంది. ఫిజియాలజీ అంటే ఈ స్టడీ ఆఫ్ ఫంక్షన్, ఏవైతే అనాటమీ స్ట్రక్చర్స్ ఉంటాయో ఆ స్ట్రక్చర్ యొక్క ఫంక్షన్ని డిటర్మైన్ చేస్తాయి. ఓకే, సో స్ట్రక్చర్ డిక్టేట్స్ ఫంక్షన్స్. స్ట్రక్చర్ విధానం బట్టే ద ఫంక్షన్ ఉంటుంది. సో లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే మన బాడీలో స్మాలెస్ట్ యూనిట్ ఏంటి? మన బాడీలో స్మాలెస్ట్ యూనిట్ సెల్ అంటాం. ఇట్ ఈస్ ద ఫంక్షనల్ బేసిక్ యూనిట్ ఆఫ్ ద సెల్. కానీ సెల్ కన్నా ముందు కూడా కొంచెం ఉంటుంది, ఆటమ్ ఉంటుంది, మాలిక్యూల్స్, మ్యాక్రో మాలిక్యూల్స్, ఆర్గనెల్స్ ఉంటాయి. ఈ ఆటమ్ అంటే ఇట్ ఈస్ అన్డివైడెడ్ పార్ట్ ఇన్ ద యూనివర్స్. ఈ ఆటమ్ను మళ్ళీ ఫర్దర్గా మనం డివైడ్ చేయలేము. ఇందులో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. సో ఇప్పటి వరకు ఈ వీటిని డివైడ్ చేసే టెక్నాలజీ కానీ అది ఇంకా కనుక్కోలేదు. ఓకే, సో ఆ తర్వాత కొన్ని ఆటమ్స్ కలిస్తే మాలిక్యూల్స్ అవుతాయి. మన బయోకెమిస్ట్రీ తెలుసు కదా. సో కొన్ని ఆటమ్స్ కలిస్తే మాలిక్యూల్స్ అవుతాయి, కొన్ని మాలిక్యూల్స్ కలిస్తే మ్యాక్రో మాలిక్యూల్స్ అవుతాయి, కొన్ని మ్యాక్రో మాలిక్యూల్స్ కలిస్తే ఆర్గనెల్స్ అవుతాయి. సో ఈ ఆర్గనెల్స్, కొన్ని డిఫరెంట్ ఆర్గనెల్స్ సెల్లో ఉంటాయి. ఇప్పుడు సెల్ మనం చూసినట్లయితే ఎలా ఉంటుంది? సెల్లో కేంద్రకం ఉంటుంది, న్యూక్లియస్ ఉంటుంది, డిఎన్ఏ ఉంటుంది, గాల్జీ ఆపరేటర్స్ ఉంటుంది, ఓకే, అండ్ మైటోకాండ్రియా ఉంటుంది. సో రకరకాల ఆర్గనైల్స్ ఉంటాయి సెల్ లోపల. అవి ఏం సెల్స్ కానీ మన ఎనిమల్ సెల్స్ అయినా కూడా, లేకపోతే మన ప్లాంట్ సెల్స్ అయినా కూడా అలాగే ఉంటుంది. ఓకే, సో ఈ సెల్స్ మన స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద సెల్. సో దీని ద్వారానే, ఈ సెల్ ద్వారానే మన మెడిసిన్స్, సో న్యూట్రస్యూటికల్ ప్రొడక్ట్స్ కానీ, తర్వాత ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ కానీ ఏవైనా సరే, సో మెకానిజం ఆఫ్ యాక్షన్స్ అక్కడే చేస్తాయి అన్నమాట. కొన్ని డిఎన్ఏ మీద పనిచేస్తాయి, ఓకే, కొన్ని సెల్ మెంబ్రెన్స్ పైన పనిచేస్తాయి, కొన్ని మైటోకాండ్రియం ఎన్హాన్స్ చేయడానికి పనిచేస్తాయి. అంటే ప్రోడక్ట్ డిజైన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. సో ఏ టార్గెట్ ఆఫ్ మెకానిజం ఆఫ్ యాక్షన్ వీఆర్ గోయింగ్ టు డూ అన్నది. సో ఇలా కొన్ని సెల్స్ అన్నీ కూడా కలిసి ఒక టిష్యూస్గా ఏర్పడతాయి. సో సెల్స్లో కూడా చాలా రకాల సెల్స్ ఉంటాయండి. ఓకే, మనం ఫర్దర్ డిస్కస్ చేస్తాం. ఈ సెల్స్ ఉండే విధానాన్ని బట్టి కూడా టిష్యూస్ ఉంటాయి. మన బాడీలో అన్ని టిష్యూస్ ఒకే రకంగా ఉంటాయా? ఉండవు. మన అరకాలు వేరే రకంగా ఉంటాయి, ముఖాలు, చేతులు, పెదాలు, చెంపలు, ఓకే, నెత్తి, స్కాల్పు, ఇట్లా రకరకాల టిష్యూస్ ఉంటాయి. ఓకే, ఈ మన లోపల హార్ట్ ఒక రకంగా ఉంటుంది, అండ్ లంగ్స్ ఒక రకంగా ఉంటాయి, ఒక డైజెస్టివ్ సిస్టమ్ ఒక రకంగా ఉంటుంది. సో రకరకాల టిష్యూలు రకరకాలుగా ఉంటాయి. ఎందుకని అలా ఉంటాయి? సో బికాజ్ ఆఫ్ సెల్లో రకరకాల సెల్ స్ట్రక్చర్స్ ఉంటాయి కాబట్టి. సో ఈ టిష్యూస్ ఇవన్నీ ఒక గ్రూప్ ఆఫ్ టిష్యూస్ ఏమైతే అంటే ఆర్గన్స్గా మారుతాయి. సో ఈ గ్రూప్ ఆఫ్ ఆర్గన్స్ ఇండివిజువల్గా ఉంటాయి. మనకు 11 సిస్టమ్స్ ఉంటాయి జనరల్గా మనం మాట్లాడుకున్నట్లయితే. ఈ సిస్టమ్స్ అన్నీ ఒకటే రకమైన ఫంక్షన్ చేయవు కదా. ఏ ఫంక్షన్ దానికి ఉంటుంది, ఏ స్ట్రక్చర్ దానికి ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది? బికాస్ బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్తోనే చేంజ్ ఉంటుంది. ఆ స్ట్రక్చరల్లో కానీ ఫంక్షనల్లో కానీ చేంజ్ ఉంటుంది కాబట్టి రకరకాల ఫంక్షన్ చేస్తుంది, రకరకాల స్ట్రక్చర్లో ఉంటాయి. సో ఇలాంటి ఈ ఆర్గాన్స్ అన్నీ కూడా ఒకదానికొకటి కోఆర్డినేట్ చేసుకొని ఒక సిస్టమ్ ఏర్పడుతుంది. ఓకే, అసెంబ్లీ లాగా. మన కంప్యూటర్లో రకరకాల అసెంబ్లింగ్ చేస్తాం కదా, రకరకాల పార్ట్స్ తీసుకొచ్చి ఒక ఫంక్షన్ చేసేలాగా. అలా మన బాడీ కూడా ఒక కంప్యూటర్ అనుకుంటే, సో రకరకాల పార్ట్స్ తీసుకొచ్చి మనము అది చేస్తాం. సో దీని తర్వాత ఇవన్నీ కూడా ఒక ఆర్గానిజం ఏర్పడుతుంది అనమాట.
సో మనము ఫస్ట్ సెల్ గురించి మాట్లాడుకుందాం. సో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఇది స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద లివింగ్ ఆర్గానిజం. ఓకే, సో ఈ లివింగ్ ఆర్గానిజం మీదనే అన్ని డ్రగ్స్ పనిచేస్తాయి. అంటే రిసెప్టార్స్ బైండింగ్ కెపాసిటీ కానీ, ఓకే, అండ్ సెల్ మెంబ్రేన్ ఎన్హాన్స్మెంట్ కానీ, ఓకే, యాక్టివేట్ చేయడం కానీ, అగోనిస్ట్ కానీ, ఆంటగోనిస్ట్ కానీ, ఇలా మన డ్రగ్ యాక్షన్ బట్టి ఉంటుంది. సో ఇది మన సెల్ స్ట్రక్చర్ అండి. సెల్ స్ట్రక్చర్లో చాలా ఆర్గానైల్స్ ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా ఆర్గానైల్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే గాల్జీ ఆపరేటస్ ఉంటుంది, సెక్రటరీ వెసికల్స్ ఉంటుంది, సైటోప్లాజం ఉంటుంది, సీలియం, రైబోజోమ్స్, లైజోజోమ్స్, సెంట్రియోల్స్, సెంట్రోమ్స్, పెరాక్సోమ్స్, సీలియం, సెల్ మెంబ్రెయిన్, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, న్యూక్లియర్ పోర్, న్యూక్లియోలస్, న్యూక్లియోప్లాజం, న్యూక్లియో ఎన్వలప్, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, మైటోకాండ్రియం, ఇలా రకరకాలుగా ఉంటుంది. ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మైటోకాండ్రియా అనేది పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. ఓకే, చాలా ఇంపార్టెంట్. సో మనం ఒక్కొక్క దాని గురించి కొంచెం మాట్లాడదాం. ఇలా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మీకు డిస్కస్ చేస్తాను. సెల్ మెంబ్రెయిన్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ అవుటర్ కవరింగ్ ఆఫ్ ద సెల్. సో సెల్ మెంబ్రెయిన్ వల్ల ఏమైందంటే ఫిజికల్ డ్యామేజెస్, కరెంట్ షాక్స్, ఓకే, అండ్ అదర్ ఎనీ ఆర్గానిజమ్స్, ఎనీ బ్యాక్టీరియా, వైరస్ ఎంట్రీ అవ్వడాన్ని కూడా ప్రొహిబిట్ చేస్తుంది. సో అన్వాంటెడ్ ఎనీ మాలిక్యూల్స్, కెమికల్స్ కూడా ప్రొహిబిట్ చేస్తుంది ఎంట్రీ కాకుండా. సో ముఖ్యంగా ఈ సెల్ మెంబ్రెయిన్ లోపల ఉన్న ఆర్గనైల్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అవి విచ్చలవిడిగా ఎటువంటి పోకుండా ఒక సెల్ ఫంక్షన్ డిజైన్ చేసేలాగా ఉంటుంది కాబట్టి సో సెల్ మెంబ్రెయిన్ కూడా చేస్తుంది. సో అదేవిధంగా ప్రోటోప్లాజం, ఇట్ ఈస్ ద కాంటెంట్ ఆఫ్ ద సెల్ విచ్ కంటైన్ న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం. ఈ ప్రోటోప్లాజంలో ఏముంటుంది? న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం ఉంటుంది. న్యూక్లియస్లో ఏముంటుంది? డిఎన్ఏ, ఆర్ఎన్ఏ. సో ఇది ఉంటుంది. సైటోప్లాజంలో ఏముంటుంది? మిగతా మైక్రో మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి సస్పెండ్ అటు ఇటుగా ఉంటాయి. సో న్యూక్లియస్ ఏం పని చేస్తుంది? న్యూక్లియస్లో క్రోమోజోమ్స్ ఉంటాయి, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ. సో ఇది ఏం చేస్తుంది? సెల్ని యాక్టివిటీస్ని కంట్రోల్ చేస్తుంది. సో డిఎన్ఏ అంటే డిఆక్సి రైబో న్యూక్లిక్ యాసిడ్, ఆర్ఎన్ఏ అంటే రైబో న్యూక్లిక్ యాసిడ్. సో ఈ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ద్వారానే మన ఇన్ఫర్మేషన్ అయితే కంట్రోల్ అవుతుంది. ఎలా చూడండి, ఇప్పుడు నేను ఒక కలర్లో ఉంటాను, నా ఎంటికలు ఏ కలర్లో ఉండాలి? ఓకే, ఒక ఫ్లవర్ రెడ్ కలర్లో ఎందుకు ఉండాలి? ఇంకో ఫ్లవర్ వైట్ కలర్లో ఎందుకు ఉండాలి? ఒక ఇన్సెక్ట్ అలా ఎందుకు ఉంది? ఒక చేప ఎందుకు అలా ఉంది? ఓకే, సో ఒక ఆడ మగ తేడా ఏంటి? ఒక బనానా ఎందుకు అలా ఉంది? ఒక ఎలకలు ఎందుకు అలా ఆ స్ట్రక్చర్లో ఉన్నాయి? సో ఇవన్నీ కూడా జీవించి ఉన్నాయి. చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది, వాటి కూడా డిఎన్ఏ స్ట్రక్చర్ని బట్టి అలా ఉన్నాయి. సో మనుషుల్లో ఇన్ని కోట్ల మంది ఉన్నారు, ఒకరిలాగా ఒకరు లేరు. ఎందుకని? ఎక్కడ ప్రాబ్లము? సో ప్రాబ్లం కాదండి, డిఎన్ఏలో ఒక కోడింగ్ అనేది ఉంది. సో దాన్ని బట్టే ఉంటుంది. ఓకే, సో సైటోప్లాజంలో ఏముంటాయి? ఇందులో డిఫరెంట్ ఆర్గనైల్స్ ఉంటాయని మనం చెప్పుకున్నాం. ఓకే, అందులో గాల్జీ ఆపరేటస్ కానీ, లేకపోతే మైటోకాండ్రియా కానీ, రైబోజోమ్స్ కానీ, సిలియం కానీ, ఇట్లా రకరకాలుగా ఉంటాయని చెప్పుకున్నాం. తర్వాత మైటోకాండ్రియా రిలీజ్ ఎనర్జీ నోన్ యాజ్ పవర్ ఆఫ్ ద సెల్. సో పవర్ లేకుండా ఏది జరగదు ఈ యూనివర్స్లో. పవర్ ఉందంటేనే బతికి ఉందని అర్థం ఏదైనా కూడా. సో అలా పవర్ ఉంటుంది. సో ప్రతి సెల్లో కూడా పవర్ ఉంటుంది, ఆ పవర్ హౌస్ ఉంటుంది. అది కాన్స్టెంట్గా ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఏటీపీ, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటాం. సో ఈ మైటోకాండ్రియా ఉండే విధానాన్ని బట్టి, దాని కెపాసిటీని బట్టి మనిషి యొక్క శక్తిని నిర్ణయిస్తారు. ఈ మైటోకాండ్రియా ఏమవుతుందంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మైటోకాండ్రియా పనిచేసే సామర్థ్యం కూడా తగ్గుతుంది. ఓకే, సో అందువల్ల మనం ముసలోళ్ళు అవుతాం. సో ఇది ఒకటనే కాదు, చాలా ఫ్యాక్టరీస్ కూడా ఉంటాయి. డిఎన్ఏ లెవెల్లో ఉంటుంది అది. ఓకే, నేను ఇంకో వీడియో చేసి చెప్తాను మీకు ఎందుకు మనిషికి మరణం ఉంటుంది. సో మరణం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి, సో అది కూడా మీకు చెప్తాను. లైజోసోమ్స్, సాక్ ఆఫ్ ఎంజైమ్స్, డైజెస్టివ్ బాడీస్ లోపల కూడా ఒక మెటబాలిక్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి డైజెస్టివ్ బాడీస్ అనేది లైజోసోమ్స్ అవసరం. డైజెస్ట్ అంటే ఏంది? డైజెస్ట్ చేయడం. గాల్జీ బాడీ సిస్టమ్స్ ఆఫ్ క్లోజ్లీ ప్యాక్డ్ నెట్వర్క్, ఇంటేక్ ప్యాకింగ్ ఆఫ్ మెటీరియల్స్ గాల్జీ బాడీస్ చేస్తాయి. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, దిస్ ఈస్ ద నెట్వర్క్ ట్యూబుల్ విచ్ ఇస్ ఎంజైమ్స్ దట్ మెటబాలైజ్ డ్రగ్స్ అదర్ కంటైన్స్ ఆర్ఎన్ఏ. ఓకే, సో మైటోకాండ్రియా గురించి మనం తెలుసుకున్నాం కదా. సో మైటోకాండ్రియా ప్రతి ఒక్క సెల్లో ఉంటుంది. మైటోకాండ్రియా బాడీలో
ప్రతి ఒక్క సెల్లో ఉండడమే కాకుండా బాడీలో ఏ పార్ట్కి అయితే ఎనర్జీ ఎక్కువ అవసరమో ఆ పార్ట్కి కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గుండె. సో గుండె కంటిన్యూగా కొట్టుకుంటుంది. సో నువ్వు ఆగమన్నా ఆగదు. ఊపిరితిత్తులు, కార్జం. సో ఇలాంటివి కొన్ని వైటల్ ఆర్గాన్స్ ఏమైతాయి అంటే అవి నీ ప్రమేయం ఉన్నా లేకపోయినా ఓకే, సో అవి కంటిన్యూగా అవి వాటిపైన అవి చేసుకుంటూ పోతాయి. సో దానికి చాలా ఎనర్జీ అవసరం, అంటే మైటోకాండ్రియా అవసరం. ఓకే, సో మైటోకాండ్రియా generates more than 90% of the cell energy in the form of the ATP. Hence mitochondria referred to as the power of the cell. It is the power of the cell అనమాట. ఓకే, మైటోకాండ్రియా స్ట్రక్చర్ విత్ ఇన్ ద సెల్ దట్ కన్వర్ట్ ఎనర్జీ ఫ్రమ్ ద ఫుడ్ ఇన్ టు ద సెల్ కెన్ బి. అంటే మనం తీసుకునే ఏ ఫుడ్ అయినా కూడా ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది ఫైనల్గా. ఓకే, సో మనం న్యూట్రియంట్స్, అదర్ న్యూట్రియంట్స్ కూడా మనం తీసుకుంటాం కాబట్టి. సో మనం పర్టికులర్గా ఒక సెల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సెల్ ఎనర్జీ ఎందుకు అవసరం, సెల్లో ఎనర్జీ అవసరం ఏముంది. ఓకే, అది ఆక్సిజన్ యూటిలైజ్ చేసుకోవాలి, కార్బన్ డైఆక్సైడ్ని పంపించాలి, వేస్ట్ మెటీరియల్ బయటికి పంపించాలి. సో ఇదంతా ఒక పని, ఒక ప్రాసెస్. ఇది ఎనర్జీతో కూడుకున్న పని. అంతేకాకుండా సెల్ డివిజన్ జరగాలి. ఓకే, అండ్ సెల్ ఫార్మేషన్ కూడా జరగాలి. ఓకే, సో ఎంజైమ్స్ కూడా పనిచేయాలి. సో ఇలా చాలా ప్రాసెస్ ఉంటుంది. ఓకే, సో మన సెల్లులో ఒక డిఎన్ఏ ఉంటుందని చెప్పుకున్నాం. మన సెల్లులో ఆర్గనెల్ మైటోకాండ్రియా కూడా ఉంటుంది కదా. సో ఈ మైటోకాండ్రియా కూడా ఒక చిన్నపాటి మైటోకాండ్రియా కూడా ఒక చిన్నపాటి సెల్. ఈ సెల్లులో కూడా డిఎన్ఏ ఉంటుంది. ఓకే, సో మైటోకాండ్రియా plays an essential role during the initial step of the sex steroid hormone biosynthesis of producing sex steroid hormone precursor prednisolone and cholesterol. సో ఇలా కొన్ని హార్మోన్స్ను సింథసైజ్ చేయాలన్నా సో మనకు మైటోకాండ్రియా కావాలి. ఓకే, అందువల్ల సెక్స్ హార్మోన్స్, ఫిమేల్ సెక్స్ హార్మోన్స్, మేల్ సెక్సువల్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద కొలెస్ట్రాల్ యూటిలైజేషన్. దీనికి అన్నిటికీ కూడా సో కావాలి ఎనర్జీ. సో మైటోకాండ్రియాలో ఎనర్జీ అనేది కంపల్సరీ అవసరం. మైటోకాండ్రియా ఎనర్జీ కావాలంటే ఎలా ఇస్తుంది, అది కోఎంజైమ్ క్యూటన్ ద్వారా ఇస్తుంది. సో మన కోఎంజైమ్ క్యూటన్ మన ప్రొడక్ట్స్లో ఉంటుంది, అక్కడక్కడ మన న్యూట్రిసూటికల్ ప్రొడక్ట్స్లో ఉంటుంది. ఈ కోఎంజైమ్ క్యూటన్ ఏంటంటే సో మన బాడీ కూడా తయారు చేసుకునే క్యాబిలిటీ ఉంటుంది. సో ఒకవేళ సరిపోని పక్షంలో మనం బయట నుంచి కూడా తీసుకోవాలి. సో ఎందుకని ద మైటోకాండ్రియా ప్రాపర్గా ఫంక్షన్ చేయాలంటే ఇంజన్ లాగా. సో మన బండికి పెట్రోల్ ఎలా పోస్తామో మన ఇంజన్ బాక్స్ మైటోకాండ్రియా అనుకుంటే దానికి పెట్రోల్ పోయాలిగా. సో అలా కోఎంజైమ్ క్యూటన్ కూడా కావాలి, ఎందుకంటే అప్పుడే ఎనర్జీ బాగా జనరేట్ అవుతుంది. సో ఇంత మైటోకాండ్రియా కోఎంజైమ్ కోరిలేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. కోఎంజైమ్ క్యూటన్ అంటే ఏంటి? కోఎంజైమ్ క్యూటన్ అంటే ఇదొక కోఎంజైమ్. సో మనం ఇదొక వైటమిన్ లాగానే ఉంటుంది, బట్ ఇది నాట్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ ద వైటమిన్, బట్ ఇట్ ఈస్ ద కోఎంజైమ్. సో ఇది ఏం చేస్తుంది, సెల్ ఫంక్షన్స్, దాని ఫంక్షన్స్ పెర్ఫామ్ చేయడానికి కావలసిన ఎనర్జీ అది ఇస్తుంది. ఓకే, సో ఇది ఏమవుతుందంటే మనిషి శరీరంలో ఏజ్ పెరిగిన కొద్దీ కోఎంజైమ్ క్యూటన్ తగ్గుతుంది. నెంబర్ 1, మన క్రానిక్ డిసీజెస్ ఎంత ఎక్కువగా ఉంటే కోఎంజైమ్ క్యూటన్ కూడా పడిపోతూ ఉంటుంది. అండ్ ద సివియారిటీ ఆఫ్ ద క్రానిక్ డిసీజెస్ ఆల్సో ర్యాపిడ్లీ డిక్లైన్ ఆఫ్ ద కోఎంజైమ్ క్యూటన్ అలా కూడా జరుగుతుంది. యాక్యూట్ డిసీజెస్ ఉన్నప్పుడు కూడా కొంచెం జరుగుతుంది. మన ఫుడ్ సరిగా తీసుకోనప్పుడు, అంటే హైజెనిక్ ఫుడ్ తీసుకోనప్పుడు కూడా కోఎంజైమ్ క్యూటన్ ప్రాసెస్ తగ్గుతుంది. ఇట్లా చాలా రకాలు ఉంటాయి కోఎంజైమ్ క్యూటన్ ప్రాసెస్ తగ్గడానికి. కోఎంజైమ్ క్యూటన్ లేదు అని అంటే సో ప్రాబ్లం. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు, అలాగే ఎనర్జీ ఉండదు, చేత కాదు వాళ్ళకి. ఏమవుతుంది, కోఎంజైమ్ క్యూటన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. కోఎంజైమ్ క్యూటన్ లేకపోవడం వల్ల చాలా రకమైన రోగాలు వస్తాయి. కోఎంజైమ్ క్యూటన్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు ఎన్ని రకాలుగా రోగం అని కాదు, బాడీలో అన్ని రకాల రోగాలకు ఇది లింక్ అయి ఉంటుంది. సో న్యూక్లియస్, మనం న్యూక్లియస్ గురించి మాట్లాడినట్లయితే సో సెల్ సెంటర్లో ఉంటుంది కదా న్యూక్లియస్. ఇది ఒక ప్యాక్ చేసినట్టుగా ఉంటుంది. మన సెల్ తీసుకున్నట్లయితే సెల్ మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది, అది ప్యాక్ చేసినట్టు లోపల ఉంటుంది అనమాట. సో ఇందులో మనము నా జీన్ ఇంటెలిజెన్స్ అని మీరు చూసినట్లయితే సో దాంట్లో జీఎన్ఏను మనం వరుసగా తీసి ఒక సెల్లో ఉన్న జీఎన్ఏను వరుసగా పేర్చినట్లయితే అది 3 మీటర్లు 2.8 బిలియన్ పేర్స్ అవుతాయి. సో బాడీలో ఉన్న సెల్స్ అన్నిటిని తీసి ఒకదానికి ఒకటి పేర్చినట్లయితే సో అది దాదాపు
భూమి నుంచి సూర్యుని 5,000 సార్లు చుట్టేయచ్చు, అంత పెద్దగా ఉంటుంది. సో సైంటిస్టులు ఇప్పటి వరకు 98% ఆఫ్ ద డిఎన్ఏ దాని ఫంక్షన్ ఏందో కూడా కనిపెట్టలేకపోయారు. 2% మాత్రం మనం తెలుసు మనకు ఏం చేస్తుందని, జీన్ థెరపీ అలాంటి వాటిలో ఉపయోగిస్తున్నారు. సో ఈ 98% ఆఫ్ ద డిఎన్ఏలో జీన్స్ని మనం దాని ఫంక్షన్ తెలుసుకున్నట్లయితే మనం ఈ ప్రపంచాన్ని జయించేంత సత్తా ఉంటుంది. బట్ ఇట్ ఈస్ చాలా కష్టం. ఓకే, సో 90% ఒక బనానాకి మనిషికి 90% ఆఫ్ ద డిఎన్ఏ మ్యాచ్ అవుతుంది. ఓకే, అండ్ 95% మోర్ దెన్ 95% ఆఫ్ ద డిఎన్ఏ ఎలకలకు మనుషులకు కూడా పోలిక సరిపోతుంది. అందువల్ల అది కొన్ని క్లినికల్ ట్రయల్స్లో ఎలకలను వాడతారు, ఎందుకంటే మన డిఎన్ఏకి డిఎన్ఏకి సేమ్ లింక్ ఉంటుంది కాబట్టి, అందుకే వాడతాం. సో ఈ కోఎంజైమ్ Q10 సింథసిస్ కెపాసిటీ కూడా ఏజ్ పెరిగే కొద్దీ అది కూడా తగ్గుతుంది మన డిఎన్ఏ లో. ఇది జరుగుతూ ఉంటుంది అట్లా. సో ఇక్కడ ఏమంటున్నారంటే డిఎన్ఏ డెలిషన్ ఇన్ ఉమెన్ అని కాదు, సో అందరిలో ఉమెన్ ఉంటుంది, అందరూ ఉంటుంది. సో 38 years పెరిగిపోతూ ఉంటుంది. ఓకే, సో ఇలా తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే డిమెన్షియా రావడము, స్క్రిజ్ అంటే డిమెన్షియా రావడము, ఆల్జీమర్స్ రావడము, సో ఇట్లా కొన్ని డిసీజెస్ వస్తాయండి. మైటోకాండ్రియా ఫంక్షన్ ఏంది? ద మోర్ ఎనర్జీ డిమాండింగ్ ఫ్రమ్ ద సెల్స్ డస్ మోర్ మైటోకాండ్రియాస్. సో సెల్ ఎనర్జీ ఎక్కువ అవసరం ఉన్నప్పుడు మైటోకాండ్రియా కూడా సెల్ నుంచి ఎక్కువ ఎనర్జీ ఉత్పత్తి చేయడానికి అది చేస్తూ ఉంటుంది దాని పని. సో దానికి కావాల్సినటువంటి ఉత్పత్తి కోఎంజైమ్ Q10 కూడా కావాల్సి ఉంటుంది. ఓకే, సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ హార్ట్స్ హ్యావ్ ద మెనీ మైటోకాండ్రియా. అండ్ సో హార్ట్స్లో ఎక్కువ మైటోకాండ్రియా అనేది అవసరం ఉంటుంది హార్ట్లో, ఎందుకంటే కంటిన్యూగా వర్క్ చేస్తుంది కాబట్టి. సో ఉమెన్ కూడా పుట్టుకతోనే కొన్ని సమ్ ల్యాక్స్ ఆఫ్ ద ఎగ్స్తో పుడుతుంది. ఏజ్ పెరిగే కొద్దీ కొన్ని డిలీట్ అవుతూ ఉంటాయి ఎగ్స్, ఎందుకు? బికాస్ ఆఫ్ ద మైటోకాండ్రియా డిలీషన్ అట్లా. సో అందువల్ల ఎర్లీ ఏజ్లో ఎక్కువ ఎగ్స్ డిలీట్ అవుతే వాళ్ళకు ఓవారియన్ రిజర్వ్ అనేది తక్కువైపోతుంది. సో ఓవ్యులేషన్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఓకే ఓకే, సో ఇట్లా ఇది ఉమెన్లో కూడా ఒక యావరేజ్గా తన జీవితకాలంలో అంటే మెనార్చ్ నుంచి మెనోపాజ్ వరకు, మెనార్చ్ అంటే పెద్ద మనిషి అయినప్పటి నుంచి, అంటే మెనిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. సో అప్పటి నుంచి, సో తర్వాత ఎప్పుడైతే మెనోపాజ్ ఉంటుందో అంటే 55 to 55 years, 50 to 55 years వరకు, సో 400 సార్లు మెనిస్ట్రేషన్ చేస్తారు ఉమెన్. ఓకే, సో దీని గురించి మనం తర్వాత కూడా మాట్లాడుకుందామండి, ఎందుకంటే ఇందులో చాలా టాపిక్ ఉంటుంది. ఓవ్యులేషన్ ఎందుకు అవుతుంది, సో ఎన్ని రోజులకు అవుతుంది, ఓకే, సో ఓవ్యులేషన్ ఎందుకు అవ్వదు, ఆలిగోమోనేరియా అంటే ఏమిది, ఓకే, సో అమెనోరియా అంటే ఏంటి, ఇందులో చాలా రకాలు ఉంటాయి, మనం డిస్కస్ చేద్దాం వాటిని కూడా. సో ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద ఫిమేల్స్ దెర్ ఇస్ అ డిప్లేషన్ ఆఫ్ ద మైటోకాండ్రియల్ డిఎన్ఏ లీడింగ్ టు రెడ్యూస్ యాంటీ-ఆక్సిడెంట్ ఎంజైమ్స్, అపోప్టాసిస్ ఇన్ ఊసైట్లో అపోప్టాసిస్ అంటే సెల్ డెత్ జరుగుతూ ఉంటుంది, ఏజ్ ఎక్కువైన కొద్ది కూడా జరుగుతూ ఉంటుంది. సో మనకు డిఫరెంట్ రకాల సెల్స్ ఉంటాయండి. ఓకే, అన్ని సెల్సే, నెర్వ్ సెల్స్ ఉంటాయి, బోన్ సెల్స్ ఉంటాయి, మజిల్ సెల్స్, బ్లడ్ సెల్స్, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, స్పెర్మ్, ఓవమ్ ఆర్ ఊసైట్, రకరకాల సెల్. ఇప్పటిదాకా మాట్లాడుకున్నట్టు అన్ని సెల్స్ ఒక రకంగా ఉండవు. ఓకే, సో నెర్వ్ సెల్స్ ఒక చెట్టు, కొమ్మలు, ఆ తర్వాత కాడ ఉన్నట్టుగా ఉంటుంది. బోన్ సెల్స్ డిఫరెంట్గా ఉంటాయి, మజిల్ సెల్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు బ్లడ్ సెల్ ఆర్బీసీ, డబ్ల్యూబీసీ కూడా తెలుసు మీకు, రౌండ్ బైకాంకిల్ షేప్లో ఉంటుంది ఆర్బీసీ. ఓకే, అది కూడా ఒక సెల్లే. స్పెర్మ్ సెల్ తెలుసు, తలకాయ అండ్ తోక ఉంటుంది. సో ఇది మన అన్ని సెల్స్లో కన్నా ఇదే చాలా చిన్న సెల్ యాక్చువల్లీ. ఓకే, అండ్ ఓవమ్ ఆర్ ఊసైట్ ఇది ఫిమేల్స్ ఎగ్. సో ఫిమేల్ మంత్లీ 1 egg మెనిస్ట్రేట్ అవుతారు కదా, సో దట్ ఈస్ ద ఎగ్, అది కూడా ఒక సెల్లే. ఈ సెల్ నుంచి ఏదైనా సెల్ అనే స్పెర్మ్ ఫెర్టిలైజేషన్ జరిగినప్పుడు, సో కంబైన్డ్ అయినప్పుడు ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. సో దట్ ఈస్ ద డిఫరెంట్, ఐ డిస్కస్ లేటర్. సో రకరకాల టిష్యూస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో టిష్యూస్ అంటే ద ఫంక్షనల్ రోల్ ఆఫ్ సెల్స్ సేమ్ టైప్ ఆఫ్ గ్రూప్. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం, ఒకే రకమైన సెల్స్ ఒక గ్రూప్గా ఏర్పడితే ఒక టిష్యూ ఏర్పడుతుంది. ఓకే, నా పెదాల్లో ఉన్న సెల్స్లో చాలా సెల్స్ ఉంటాయి,
ఆ సెల్స్ అన్నీ కలిపి ఒక పెదాల్లాగా ఏర్పడతాయి. అరికాటి చేతుల సెల్స్ డిఫరెంట్గా ఉంటాయి, అవన్నీ ఒక రకంగా. మన బోన్కి అడుతుకున్న మజిల్ సెల్స్ డిఫరెంట్గా ఉంటుంది, అవన్నీ కలిపి ఒక అంటే సో మేజర్గా కేటగరైజ్ చేస్తారు ఎపిథీలియల్ సెల్స్, కనెక్టివ్ టిష్యూ, మస్కులర్ టిష్యూ అండ్ నెర్వస్ టిష్యూ అని. ఓకే, సో ఈ నెర్వస్ టిష్యూలో కూడా నెర్వస్ కూడా ఒక డిఫరెంట్గా, ఇదే ఒక అందంగా డిఫరెంట్గా ఉండే టిష్యూ అంటే నెర్వస్ టిష్యూ. ఓకే, ఈ నెర్వస్ టిష్యూ డిఫరెంట్ అంటే దాని నెర్వ్ సెల్స్ని బట్టి నెర్వస్ టిష్యూ ఉంటుంది. అండ్ ఆర్గాన్ సిస్టమ్స్, ఈ టిష్యూస్ అన్నీ ఒకే రకమైన టిష్యూస్ అన్నీ కూడా కలిపి ఒకే రకమైన ఆర్గాన్ ఏర్పడుతుంది. ఓకే, ఈ ఒకే రకమైన ఆర్గాన్స్, కావాల్సిన ఆర్గాన్స్ ఒక దగ్గరగా ఉండి అవన్నీ ఒక ఆర్గాన్ సిస్టమ్ ఏర్పడతాయి, దాన్నే హ్యూమన్ బాడీ అంటారు. సో చూడండి, ఫస్ట్ సెల్స్ నుంచి టిష్యూ, టిష్యూ నుంచి ఆర్గాన్, ఆర్గాన్ నుంచి ఆర్గాన్ సిస్టమ్ నుంచి బాడీ, ఇదంతా కలిపి ఒక ఆర్గాన్ సిస్టమ్ ఏర్పడుతుంది. సో మన శరీరంలో ఉన్న కొన్ని డిఫరెంట్ సిస్టమ్స్ ఏర్పడతాయి అని చెప్పినాం కదా. ఈ సిస్టమ్స్లే కొన్ని చూడండి సిస్టమ్స్. ఇక్కడ లింపాటిక్ సిస్టమ్ అండి, లింపాటిక్ సిస్టమ్. ఓకే, లింప్ నోడ్స్ ఉంటాయి. సో డైజెస్టివ్ సిస్టమ్, డైజెషన్, రెస్పిరేటరీ, ఎగ్జాలేషన్, ఇన్హాలేషన్, urinary system, excretion of the waste, reproductive system, so sperm and ovum release, respective women and male. ఇంటెగ్మెంటరీ సిస్టమ్, బాడీలో ఇంటెగ్మెంట్ సిస్టమ్, స్కెల్టల్ సిస్టమ్ తెలుసు మీకు, మస్కులర్ సిస్టమ్ తెలుసు, మజిల్, నర్వస్ సిస్టమ్, నర్వ్స్, ఎండోక్రైన్ సిస్టమ్, సో గ్లాండ్స్. ఓకే, హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో ఒక చేసే పని ఇంకోటి చేయదు, బట్ ఒకదానికొకటి లింక్ ఉంటుంది. సో ఇందులో చూడండి, ఒక సిస్టమ్ ఫెయిల్ అయినా కూడా ఇంకో సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. ఓకే, ఒక సిస్టమ్ ఫెయిల్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూరినరీ సిస్టమ్ ఉంది, యూరినరీ సిస్టమ్ ఫెయిల్ అయితే ఏమవుతుంది? ఓకే, అది యూరినరీ సిస్టమ్ ఫెయిల్ అయితే సడన్గా కార్డియోవాస్కులర్ సిస్టమ్ ప్రాబ్లం అవుతుంది. నువ్వు ఎక్స్క్రేట్ చేయకపోతే నీకు బ్లడ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయిపోయి బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా నర్వస్ సిస్టమ్కు లింక్ అయి ఉంటుంది. ఈ లింక్ అయినప్పుడు మళ్ళీ ఎండోక్రైన్ లింక్ అవుతుంది. ఓకే, అట్లా. సో రెస్పిరేటరీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆక్సిజన్ సరిగ్గా తీసుకోదు, ఆక్సిజన్ సరిగ్గా తీసుకోతే మళ్ళీ అది కార్డియోవాస్కులర్ సిస్టమ్ లింక్ అయి ఉంటుంది. ఆక్సిజన్ సరిగ్గా క్యారింగ్ కెపాసిటీ సరిగ్గా ఉండక బాడీ సెల్స్కు కావాల్సిన ఏమంటారు ఆక్సిజన్ సరిగ్గా అందదు. సో ఒకదానికొకటి ఇంకొకటి. డైజెస్ట్ సిస్టమ్ ఉంది, నువ్వు ఫుడ్ ఇఫ్ యూ నాట్ డైజెస్ట్ ప్రాపర్, న్యూట్రియంట్స్ని నీకు ఇంట్లో మజిల్స్లోకి వెళ్ళదు. ఓకే, సో ఇట్లా ఒకదానికొకటి చాలా లింక్ ఉంటుంది. ఓకే ఓకే మేజర్ సిస్టమ్, మస్కులోస్కెలిటన్, బోన్స్ అండ్ మజిల్, స్ట్రక్చర్ అండ్ మూవ్మెంట్, ఎక్స్క్రేటరీ సిస్టమ్, కిడ్నీ అండ్ స్కిన్. స్కిన్ కూడా ఒక ఎక్స్క్రేటరీ సిస్టమ్ అండి, ఎందుకంటే అది స్వెట్ని బయటికి ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఓకే, సో సెల్స్ కూడా మన స్కిన్ కూడా ఒక రెస్పిరేషన్ తీసుకుంటాయి. సో ఎందుకంటే సో అది కూడా చేస్తుంది. సో రిమూవల్ ఆఫ్ వేస్టేజ్. కానీ నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్, సెన్స్, కోఆర్డినేషన్, కంట్రోల్ తెలుసు. నర్వస్ సిస్టంలో బ్రెయిన్ ఉంటుంది, మనకు సెన్స్ ఉంటాయి, మనం ఫీల్ అవుతాం పట్టుకున్నప్పుడు ఇది హాట్, లేకపోతే ఇది ఇది కూల్. ఓకే, ఇది ఈ టేస్ట్ ఉంది, ఇది టేస్ట్ ఉంది, ఇలా ఎలా చెప్తాం? బికాస్ ఆఫ్ ద సెన్సరీ నర్వస్ సిస్టమ్. ఓకే, సర్క్యులేటరీ సిస్టమ్ ఏం చేస్తుందండి? హార్ట్, బ్లడ్ వెజల్స్ అది ట్రాన్స్పోర్ట్ చేస్తాయి బ్లడ్ని. సో ఇందులో సర్క్యులేటరీ సిస్టంలో 2 ఉంటుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ క్యారింగ్ అండ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ క్యారింగ్. ఆక్సిజనేటెడ్ బ్లడ్ క్యారింగ్, ఇట్ ఈస్ క్యారీస్ ద బ్లడ్ టు ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో సేమ్ టైమ్ ఆఫ్టర్ మెటబాలిజం ఇట్ ఈస్ క్యారింగ్ ద, సో కార్బన్ డైఆక్సైడ్ ఉన్నటువంటి తీసుకొస్తుంది. ఓకే, సో బ్లడ్ని తీసుకొచ్చి ఊపిరితిత్తుల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కార్బన్ డైఆక్సైడ్ ఎక్సెల్ చేస్తుంది, లింక్ అయి ఉంటుంది. సో రెస్పిరేటరీ సిస్టమ్, లంగ్స్ అండ్ ఎయిర్ పాసేజెస్, గ్యాస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఇమ్యూన్, లింప్ నోడ్స్, బీటా సెల్స్, ఇమ్యూన్ సిస్టమ్, లింపాటిక్ సిస్టమ్ అన్నాం కదా. లింప్ నోడ్స్, బి అండ్ టీ సెల్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే బాడీలో ఉన్న వైరస్ అండ్ బ్యాక్టీరియా ఏదైనా లోపలికి వచ్చినప్పుడు సో ఫైట్ చేసి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది ఇమ్యూన్ సిస్టమ్ పనిచేస్తుంది అనడానికి ఒక ఉదాహరణ చెప్తాను. మనకు ఒక దగ్గర గాయమైనప్పుడు కొన్ని రోజుల తర్వాత, ఒక 2 రోజుల తర్వాత చీమ్ పడుతుంది. చీమ్ పడినప్పుడు ఒక తెల్లటి పస్ వస్తుంది. ఈ పస్సే డబ్ల్యూబీసీ. మనకు తెలుసు కదా, డబ్ల్యూబీసీ ఇట్ ఈస్ ద ఇమ్యూన్ సిస్టంలో మనము డిస్కస్ చేస్తాం. ఓకే, ఇసినోఫిల్స్, బేసోఫిల్స్ ఇట్లా ఉంటాయి. సో ఇదంతా ఏంటంటే డిఫెన్స్ మెకానిజంలో భాగంగా డబ్ల్యూబీసీ వర్క్ చేస్తుంది. సో కాబట్టి సో ఇమ్యూన్ సిస్టంలో డబ్ల్యూబీసీ ఉంటుంది. అట్లా రెడ్ బ్లడ్ సెల్స్ ఎర్రగా ఉంటాయి.
బికాస్ ఆఫ్ ద హెమోగ్లోబిన్ ఓకే, గ్లోబులిన్. సో అది ఎర్రగా ఉంటుంది, సో దాన్ని సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి మన బాడీలో ఉన్నట్టు తెలియదు యాక్చువల్లీ. ఓకే, సో డబ్ల్యూబీసీ సంఖ్య తక్కువ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మాత్రం బయటపడుతుంది. అండ్ వెన్ ఇట్ ఈస్ మనం సపరేట్ చేసినప్పుడు కూడా, ల్యాబ్లో సపరేట్ చేసినప్పుడు కూడా తెలిసిపోతుంది మనకి. ఓకే, కాబట్టి ఇక్కడ పస్ వచ్చినప్పుడు ఏం పోట్లాడుతాయి, డబ్ల్యూబీసీ మాత్రం పోట్లాడుతుంది, అందువల్ల వైట్ ఉంటుంది. సో ఓవర్వ్యూ ఆఫ్ ద ఆర్గానిజం అండి. డైజెస్టివ్ సిస్టమ్లో ఏం చేస్తుంది, సో స్టమక్, ఇంటెస్టైన్స్ ఉంటాయి, ఇది డైజెషన్ అబ్జర్ప్షన్ చేస్తాయి. స్టమక్లో డైజెషన్ అవుతుంది, స్మాల్ ఇంటెస్టైన్లో అబ్జర్ప్షన్ అవుతుంది, లార్జ్ ఇంటెస్టైన్లో ఎక్స్క్రెషన్ అవుతుంది, సింపుల్. సో ఎండోక్రైన్స్ గ్లాండ్స్, హైపోథాలమస్ ఉంటుంది. గ్లాండ్స్ ఏం చేస్తాయి, సో తెలుసు మీకు. సో ఇది హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. హైపోథాలమస్ ఏం చేస్తుంది, టెంపరేచర్ కంట్రోల్ చేస్తుంది, రెగ్యులేషన్. సో బికాజ్ ఆఫ్ దీని వల్లనే కోఆర్డినేషన్ వల్లనే ఎక్కడ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి అక్కడ రిలీజ్ అవుతాయి. ఓకే, ఎక్కడ సమ్ ఎండోక్రైన్ అండ్ ఎగ్జోక్రైన్ ఎంజైమ్స్ ఉంటాయండి ఇందులో. సో ఎండోక్రైన్ అంటే విత్ ఇన్ ద బ్లడ్ స్ట్రీమ్లో హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ ఏంటంటే ఎంజైమ్స్ రిలీజ్ చేస్తాయి, డయాసిస్ ట్రాక్లో కానీ అక్కడ కొన్ని రిలీజ్ చేస్తాయి. సో కంట్రోల్ రెగ్యులేషన్ ఆఫ్ హెమోస్టాసిస్ ఇన్ ద బాడీ. సో రిప్రొడక్టివ్ ఆర్గన్స్ తెలుసు మీకు, గొనాడ్స్ అంటారు. సో మెయిల్ రిప్రొడక్టివ్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఫిమేల్ ఎగ్ సెల్స్ రిలీజ్ అవుతాయి అండ్ మేల్లో స్పెర్మ్ రిలీజ్ అవుతా ఉంది. సో ఇది హైపర్ అంటే తెలుసు మీకు మీనింగ్, అండ్ ఎక్సెస్. హైపర్ అంటే, హైపో అంటే తక్కువ, హైపో అంటే తక్కువ, నార్మల్ కన్నా తక్కువ అనమాట. హైపర్ అంటే నార్మల్ కన్నా ఎక్కువ. ఓకే, హైపర్ ఇన్సులినేమియా. సో హైపర్ ఇన్సులిన్ ఇన్సులిన్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్ అంటే ఎక్కువ. ఓకే, సో డిసార్డర్ ఇవన్నీ అవసరం లేదండి. సో సెల్ డెత్ అంటే ఏంది, సెల్ డెత్ అంటే ఇట్ ఈస్ అ ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ అండి. ఇప్పుడు 120 days ఉంటుంది, రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, దాని జీవితకాలం 120 days ఉంటుంది. సో మన ప్రతి బాడీ సెల్స్కి ఒక డెడ్ లైన్ ఉంటుంది. ఆ తర్వాత కొత్త సెల్స్ అనేది ఉద్భవించాల్సిందే, సెల్ డివిజన్ ద్వారా రావాలి. ఓకే, సో అపాప్టిస్ అంటే సెల్ డెత్, దానికి అదే చనిపోతూ ఉంటుంది దీనివల్ల. ఓకే, సో మార్పాలజీ. ఏ సెల్ అండర్గోయింగ్ అపాప్టిస్ షోస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ మార్పాలజీ that can be seen under microscope. The cell becomes round, circular. Its DNA condenses. Its DNA is fragmented. The nucleus is broken into several described chromatin bodies due to the degradation of the DNA between the nucleosomes while pressing the DNA associated with them. లోపల ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది సెల్ డెత్కు. ఇదంతా డిఎన్ఏ కండెన్సేషన్, ఫ్రాగ్మెంటెడ్ అంటే ఇరిగిపోవడం, డిఎన్ఏ ఇరిగిపోవడం అట్లా. అంటే కొన్ని రోజులు పనిచేసిన తర్వాత విరిగిపోతాయి, అది దాని పనిచేసే కెపాసిటీ తగ్గుతాయి. ఓకే, సో ఈ డిస్క్రీట్ అవుతాయి, కొన్ని క్రోమాటిన్ బాడీస్ డిస్క్రీట్ అవుతాయి. డిఎన్ఏ కూడా డిగ్రేడేషన్ అవుతుంది, అది తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, సో బిట్వీన్ ద న్యూక్లియోజోమ్స్ వాళ్ళు ప్రెస్సింగ్ ద డిఎన్ఏ అసోసియేట్ విత్ దెమ్. చాలా రకాలు ఉంటాయి ఇందులో. ఇంకోటి ఇవి ఈ రీజన్స్ అనే కాకుండా సెల్ డెత్ జరగడానికి కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ తక్కువ ఉండడం వల్ల, ఆక్సిడేషన్ ప్రాసెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, మన ఫుడ్ అలవాట్ల వల్ల. ఓకే, సో తొందరగా కూడా చనిపోతాయి. ఇట్లా మనం ఎంత అన్హెల్తీగా ఉంటే మన బాడీ అంత డ్యామేజ్ అవుతుంది. ఓకే, అందులో ఫాగోసైటోసిస్ కూడా ఒకటి. సో మీకు రాస్ గురించి చెప్పాలి, రియాక్టివ్ ఆక్సిజనస్ స్పీసీస్. సో ముఖ్యంగా ఈ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అంటే ఆక్సిడేషన్ ప్రాసెస్ ఇంక్రీజ్ అవ్వడమే. ఆక్సిడేషన్ ప్రాసెస్ ఇంక్రీజ్ అవ్వడం అంటే ఏంటంటే మీకు కొన్ని నెక్స్ట్ వీడియోలో ఇంకోటి చూపిస్తాను మీకు. బాడీ పడేసినప్పుడు అవి మొత్తం డ్యామేజ్ అవుతాయి. అంటే ఐరన్ ఎన్విరాన్మెంటల్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి సో ఆక్సిడైజ్డ్ అయిపోతుంది. సో దిట్ ఆక్సిడైజ్ మీన్స్ ఆక్సిడేషన్. మన సెల్ కూడా అంతే, మన సెల్స్ మనం కూడా బయట ఆక్సిడేషన్ ప్రాసెస్కి గురవుతాం. ఎందుకంటే మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే నీరు ఇవన్నీ శుద్ధమైనవి కావు. రకరకాల బయట పొల్యూషన్ ఉంటుంది, మనం ఎక్స్పోజ్ అవుతాం. సో కాబట్టి మన సెల్ కూడా డ్యామేజ్ అవ్వడానికి వీలవుతుంది. మన సెల్ డ్యామేజ్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, డిఎన్ఏ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక డిఎన్ఏ మన మనిషికి ఒక రోగం వచ్చింది, ఒక డిసీజ్ వచ్చింది అని అంటే ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది డిఎన్ఏ. ఆ డిఎన్ఏ డ్యామేజ్ నుంచే ఇదంతా జరుగుతుంది. ఓకే,
సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ గురించి మనం ఇంకా కొంచెం ఇంకా డీటెయిల్గా నేను చెప్తాను. థ్యాంక్ యూ అండి.